వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైట్, మన పురాణపూల్ హైదరాబాద్ పురాణపూల్లో అంజన్ కుమార్ యాదవ్ గణేష్ అయితే గ్రాండ్గా మహారాజు రూపంలో అయితే కొలువై ఉన్నాడు. సో ముంబైలో చూస్తుంటాం ఇలాంటి ఆకారాలన్నీ. ముంబైలో మహారాజు అలా నడుచుకుంటూ వస్తుంటే అంటే ఆ బండి మీద వస్తుంటే మనకు ఎక్కడ లేని సంతోషం కలుగుతూ ఉంటుంది, మా రాజే వచ్చినట్టుగా. సో అలాంటిదే మనకి ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమైంది. మనం విజువల్స్లో చూసాం ఎంత ఘనంగా ఉన్నాడో మన గణనాథుడు. ఒక రాజు సింహాసనం మీద కూర్చొని అలా 4 చేతులతో ఆశీర్వదిస్తూ మనకు కనపడ్డాడు. సో ఆ కమిటీ మెంబర్ మహేష్ని అడిగి తెలుసుకుందాం అన్న ఏమంటున్నాడో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి. ఆ గణేష్ని మహారాజులో చూపించారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మన గణేష్ మహారాజులో నిల్చోబెట్టారు మన పురాణపూల్లో. సో ఏంది దీని గురించి చెప్పండి. ఎవ్రీ ఇయర్ మేము ఈడ వినాయకుడిని కూర్చుండబెడతాము, పెద్ద ఎత్తున కూర్చుంటుంది. ఈసారి కొద్దిగా సైజ్ అనేది చిన్నగా అయింది, ఎందుకంటే కొద్దిగా వేరే కారణాల వల్ల సడన్ డిసిజన్ తీసుకున్నాడు అయింది. ఎన్ని అడుగులో ఉంటాడు మన గణేష్? గణేశుడు మ్యాక్సిమం ఇక్కడ 32 feet దాకా పోయింది. మోజంజా మార్కెట్ బ్రిడ్జ్ అయినాక గణేశుడు చిన్నగా చేసాము, లేకపోతే ఈడనే మేము తయారు చేయిస్తాము. ప్రతి ఏడాది మన ఏదన్నా ఒక జంతువు పైన గణేశుడు ఉంటాడు మనది. ఈసారి కొద్దిగా మాకు పండగ లేనందువలన చిన్నగా అయింది. ఎన్ని అడుగున్నాడు గణేష్? సుమారు 18 అడుగులు ఉంటాడు, 18 feet ఉంటారు ఇప్పుడు. సో ఏంటి మన ఈ పిల్లలే ఈ రేంజ్లో పెడితే మీరు పెడితే ఎలా ఉంటుందో కొంచెం ఆశ్చర్యంగా ఉంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉండింది మీ గణేష్? ఏ రూపంలో ఉంది? లాస్ట్ ఇయర్ మనం బాంబే కింద తెప్పించినాం, ఈ ఇయర్ కూడా బాంబే విగ్రహము. లాస్ట్ ఇయర్ బాంబే కింద తెప్పించినాము. లాస్ట్ ఇయర్ దాదాపు 22 అడుగులు ఉండే వినాయకుడు. ట్రైలర్ మీదకి వచ్చే వరకు 26 వరకు వెళ్ళారు. గణేష్కి అనగానే గుర్తొచ్చేది లడ్డు మనకు గుర్తొస్తుంటుంది. మరి అంత పెద్ద మహారాజుకి ఎలాంటి లడ్డు ఉంది, మరి ఎలాంటి పూజలు అందుకుంటారు మన గణనాథు? 51 kgs లడ్డు ఉంటుంది మన దగ్గర. ఈసారి చెప్పినాను కదా మాకు పండగ లేనందువలన, లేకపోతే మా పెద్దనాన్న కొడుకు ఎవ్రీ ఇయర్ ఆయన దిక్కేని 51 kgs లడ్డు ఎక్కిస్తాడు. సో ఇంకా ఎన్ని రోజులు ఉంది మన గణేష్ పూజలు? ఏ రోజు నిమజ్జనం ఉంది? నిమజ్జనం రోజు ఎలా ఉండబోతుంది? వారి గణనాథు నిమజ్జనం ఎలా ఉండబోతుంది? మన దగ్గర గణేశుని పూజ నిత్య యజ్ఞం అవుతుంది. మార్నింగ్ 4 o'clock 4:30కి 11 days రోజు హోమం అవుతుంది. హోమంలో బస్తీ వాళ్ళు రోజు 2 కప్పులు 4 కప్పులు, పుదీన రోజు 5 కప్పులు కూర్చొని హోమం అవుతుంది. ఏడ నిత్య హోమం కాదు, మన దగ్గర నిత్య 11 days గణేశుడు కూర్చున్నప్పటి నుంచి నిమజ్జనం రోజు వరకు మన దగ్గర హోమం అవుతుంది పొద్దున. మళ్ళీ ఈవినింగ్ నార్మల్గా ప్రతి గణేశుని దగ్గర అయినట్టు ఆరతి పూజలు గిట్టాయి, ప్రసాదాలు అవుతాయి. ప్రసాదాలు దాదాపు 50 కిలోల మట్టుకు ప్రసాదం డైలీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 50 నుంచి క్వింటల్ వరకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 1-2 సార్లు అన్నదానాలు అవుతాయి. తీసే రోజు రంగరంగంగా వైభవంగా పొద్దున మేము కొద్దిగా 9-9:30 కల్లానే స్టార్ట్ అవుతాం. మేము అన్నీ అంటే ఇప్పటికి ముగించాలి. నెక్స్ట్ డే 9 అవుతుంది. మేము ఇంటికి వచ్చే వరకు నెక్స్ట్ డే 9 అవుతుంది. ఆఫ్టర్ 12 మాది నిమజ్జనం అవుతుంది. మేము ఇట్లా చార్మినార్కి ఇట్లా వెళ్ళి పోయే వరకు 24 hours పడుతుంది ఆల్మోస్ట్. ఓకే అన్న, రైట్. విన్నారు కదా, మరి మహారాజా గణేష్ అనగానే మనకు ముంబై గుర్తొచ్చింది. కానీ ఆ మహారాజు వచ్చింది కూడా ముంబై నుంచే వచ్చారంట. ముంబై నుంచి ప్రతిసారి కూడా స్పెషల్గా ఆర్డర్ చేసి ముంబై నుంచి తీసుకొస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాగే తీసుకొచ్చారు ముంబై నుంచి. సో నిత్య యాగాలతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది మన పురాణపూల్లోని మహారాజా గణేష్. ఇది గణేష్ సంబంధించిన అప్డేట్స్. కెమెరా సతీష్తో పవన్ వాయిదేవ్, RTV పురాణపూల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.